సో 'పెద్ది' మూవీ పండగైతే మనకి స్టార్ట్ అయిపోయిందనమాట. దాదాపుగా ఇంకొక 15 డేస్‌లో మనకి మూవీ రిలీజ్ కాబోతోంది. అలాగే మనకి రేపు 18వ తారీఖునైతే మనకి ముంబైలో ట్రైలర్ ఈవెంట్ కూడా పెద్ద ఘనంగా ట్రైలర్ ఈవెంట్ అయితే ఉందనమాట. ఈ లోపులో మన యూఎస్ఏ బుకింగ్స్ ప్రీ సేల్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్స్ అయితే దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే మనకి ఢిల్లీలో ముంబైలో మనకి ట్రైలర్ ఈవెంట్ ఉంది గదా! ఆ ఈవెంట్‌కి కూడా చాలా అత్యద్భుతంగా, చాలా భారీగా చేయబోతున్నారనమాట. అలాగే రేపు మనకి హైదరాబాద్ స్టేడియంలో విరాట్ కోహ్లీ అలాగే ఆర్‌సీబీ మ్యాచ్, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ ఉంది కదా! దాంట్లో కూడా మన పెద్ది టీమ్ అయితే పాల్గొనబోతోంది. మీరు అలాంటి ఆ వీడియో చూడకపోయినట్లయితే దానికి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్‌ని క్లిక్ చేసి చూడండనమాట. చాలా అత్యద్భుతంగా వచ్చింది వీడియో కూడా. దాంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నాయి. అలాగే ఎక్కడెక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారు అనే దాని గురించి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడ చేస్తున్నారు అనే దాని గురించి క్లుప్తంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అక్కడికెళ్ళి చూసేయండి అనమాట. చాలా అద్భుతంగా వచ్చింది. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. మీకు ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో ఉంటుందనమాట. ఇకపోతే మనకి 'ఓజీ' 'ఓజీ' చూసుకోవచ్చు. అలాగే 'ట్రిపుల్ ఆర్' చూసుకోవచ్చు. అలాగే 'దేవరా' మూవీ చూసుకోవచ్చు. 'సలార్' చూసుకోవచ్చు. ఈ మూడిటిని కూడా ఈ 4 మూవీస్‌ని అయితే దాటేసిందనమాట. అలాగే 'పుష్ప 2 ది రూల్‌ను' కూడా యూఎస్ఏ ప్రీమియర్ సేల్ అదే ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దాటేసిందనమాట. 'పెద్ది' మూవీ చాలా అత్యద్భుతంగా. మనకి గతంలో మన 'పుష్ప 2' మూవీ చూసుకున్నట్లయితే మాత్రం అవి కూడా చాలా అంటే చాలా ఫాస్ట్‌గా బుకింగ్స్ అయితే అయినాయి. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా బుకింగ్స్ అయినాయి. బట్ దానికేంటంటే కొంచెం దానికి ఇంకొంచెం మూవీ అయితే కొంచెం చాలా బాగా ప్రమోషన్స్ చేయటం గాని అలాగే మనం మెయిన్‌గా చూసుకున్నట్లయితే హిందీలో బాగా క్లిక్ అయింది 'పుష్ప 2' మూవీ. అల్లు అర్జున్ సత్తా ఏంటో ఆ 'పుష్ప 2' పార్ట్ 1, పార్ట్ 2తో అందరికి తెలిసింది. ఫాస్ట్ బుకింగ్ యూఎస్ఏలో కూడా చాలా ఫాస్ట్ బుకింగ్ అయిందనమాట 'పుష్ప 2' సంబంధించిందయితే. ఇకపోతే దాని నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే మనకి ఈ 'ఓజీ' ఉంది కదా! దే కాల్ హిమ్ 'ఓజీ' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీ మాత్రం ఇది కూడా చాలా 24 అవర్స్‌లోనే వితిన్ 24 అవర్స్‌లోనే $150,000 అయితే సొంతం చేసుకుందనమాట. వితిన్ 24 అవర్స్‌లో $150,000 సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఆయన మామూలుగా మళ్ళీ ఈ 'ఓజీ' మూవీకి అయితే ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో బీభత్సాన్ని సృష్టించారు. అలాగే ఎక్కడ కూడా ప్రమోషన్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కడ ప్రమోషన్స్ చేయలేదనమాట. బట్ ఆయన ప్రమోషన్స్ చేయకపోయినా గానీ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్‌కి హాజరయ్యారు. ఫస్ట్ టైమ్ ఆయన లైఫ్‌లో ప్రెస్ మీట్‌కి హాజరయ్యారనమాట. దాంతోనే బజ్ అనేది క్రియేట్ అయింది. 'ఓజీ' యాస్ ఏ ఫ్యాన్ బాయ్‌గా మూవీ తీయడం అనేది చాలా మంచి సక్సెస్ అందుకున్నారు. 'ఓజీ 2 పార్ట్ 2' కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఇకపోతే మనకి 'సలార్' మూవీ కూడా చాలా అత్యద్భుతంగా తీశారు. చాలా బాగొచ్చింది. అది కూడా 24 అవర్స్‌లోనే $90,000 అయితే సొంతం చేసుకుందనమాట. 24 అవర్స్‌లో $90,000 అయితే సొంతం చేసుకొని యూఎస్ఏలో ఫస్ట్ బాగా పాపులర్ అయింది. చాలా హైప్డ్ మూవీ. ఎందుకంటే 'సలార్' అక్కడ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అలాగే మన రెబెల్ స్టార్ ప్రభాస్ గారు ఉన్నారనమాట. చాలా అత్యద్భుతంగా 'సలార్' కూడా చాలా స్పీడ్‌గా అయితే 24 అవర్స్‌లో $90,000 అయితే సొంతం చేసుకుంది. ఇకపోతే మనకి నాలుగోదొచ్చేసి 'దేవర' అనమాట. 'దేవర' ఎన్టీఆర్ గారు కొట్టాష కాంబినేషన్ ఈ 'దేవర' మూవీ కూడా వితిన్ 24 అవర్స్‌లో $95,000 అయితే సొంతం చేసుకున్నమాట. యూఎస్ఏలో $95,000 అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో ఈ లెవెల్‌లో బుకింగ్స్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అప్పుడు ఎందుకంటే 'దేవరా'లో అంత హైప్ అంత బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు 'దేవర'. బట్ ఏంటంటే అనిరుద్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా హైప్ బజ్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. ఆ లెవెల్ $95,000 అయితే సొంతం చేసుకుంది 'దేవర' మూవీ. ఇకపోతే మనకి సో 'పెద్ది' మూవీ అయితే మాత్రం లాస్ట్ 24 అవర్స్‌లోనే దాదాపుగా $100,000 సొంతం చేసుకొని స్టిల్ ఇప్పటికి $258,000 అయితే ఇప్పుడు రన్నింగ్‌లో ఉందన్నమాట. యూఎస్ నార్త్ అమెరికాలో ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో బీభత్సాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అలాగే నిన్న ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు కదా! దానికి సంబంధించి చాలా బాగుంది. గౌర్ నాయుడు అనే సంబంధించిన ఆయన ఆయన ఎలా కనిపించబోతున్నారు మూవీలో అసలు దేనికి సంబంధించి కుస్తీ మాస్టర్‌గా అయితే ఆయన కనిపించబోతున్నారు. ఆ యొక్క మూవీలో గౌర్ నాయుడు క్యారెక్టర్‌లో చాలా అత్యద్భుతంగా శివన్న అయితే ఉన్నాడనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. శివన్న గురించి నాకు మీకెవరో తెలియదు నేను కన్నడ లాంగ్వేజ్‌లో తెలుసు నాకు కొంచెం బాగానే మూవీస్ కూడా చూస్తుంటే చాలా అత్యద్భుతంగా నటిస్తారు ఆయన కూడా. చాలా అద్భుతంగా చూడాలి మరి ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారు. రేపు 18వ తారీఖు నుంచి అయితే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మరి ఆ పెద్ది ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా యూఎస్ఏలో నార్త్ అమెరికాలో ప్రీ బుకింగ్ సేల్ అయితే ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా అత్యద్భుతంగా మూవీ అనేది స్టార్ట్ అయింది. చాలా బాగా వచ్చిందనమాట నాకు కూడా. అని మరి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మనం ఫస్ట్ గ్లింప్స్‌లో చూసాము. ఎలా ఉంటుంది ఆ గ్లింప్స్ అని కూడా. మరి ఆ యొక్క స్కేల్ ఎలా ఉంటుంది, ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది మనందరికీ తెలిసే ఉంటుంది. మరి ఈ 'పెద్ది'
కంటెంట్ అనేది చాలా అద్భుతంగా 1960 డైరెక్ట్ సంబంధించిన కుర్రాడు, విజయనగర కుర్రోడు అసలు ఎలా ఉంటాడు, అసలు ఏమేమి చేస్తాడనే దాని గురించి ఈ మూవీ అని చాలా స్కేల్ అయితే ఉంటుంది. సో, ఎస్పెషల్లీ చెప్పాలంటే రామ్ చరణ్ గారివి చాలా వేరియేషన్స్ ఉంటాయంటే 4 వేరియేషన్స్ ఉంటాయి. అలాగే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మరి ఆమెని ఎన్ని వేరియేషన్స్ చూపిస్తారో చూడాలి. మరి జగపతి బాబు గారిని ఎలాంటి క్యారెక్టర్ ఉందో చూడాలి. నాకు తెలిసి తండ్రి క్యారెక్టర్ లేకపోతే విలన్ క్యారెక్టర్ అనేది కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేమనమాట. దాదాపుగా చాలా అంటే చాలా పెద్ద స్కేల్ మూవీ. దాదాపుగా 3 గంటల 22 నిమిషాలు ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఆడియన్స్‌కి నార్మల్ అయిపోయింది. చాలా మూవీస్ కూడా 3 గంటల్లోకి వచ్చేసినాయనమాట. మూవీస్ అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో వరల్డ్‌గా రిలీజ్ అయ్యే మూవీస్ అన్నీ కూడా. సో, చాలా అత్యద్భుతంగా 3 గంటల 22 నిమిషాలు మనకు దాదాపు మొన్నొచ్చిన ఇది 'దురంధర్ పార్ట్ 2' 4 అవర్స్ అయితే ఉంది. 4 అవర్స్‌ని థియేటర్‌లో కూర్చోబెట్టగలిగే సత్తా ఉందంటే 'దురంధర్' అని చెప్పుకోవాలి. ఇప్పుడు మరి 'పెద్ది' ఎలా కూర్చోబెడుతుంది 'దురంధర్ పార్ట్ 2' మించిపోతుందా 'పెద్దిని'? సో, 3 గంటల 20 నిమిషాల పాటు థియేటర్‌లో మనం ఆడియన్స్‌ని కూర్చోబెట్టగలుగుతాడా లేదా అనేది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నాం. మరి చూడాలి. సో, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ మీకెలా అనిపించిందో అలాగే ఈ యొక్క యూఎస్ఏ ప్రీ బుకింగ్స్ ఎలా అనిపించింది కూడా కింద కామెంట్ చేయండి. 'పెద్ది' మూవీ కోసం ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అనమాట. 'పెద్ది' అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.